డైనింగ్ హాల్లో వాణి, నళినీకాంత్ పక్కపక్కనే కూర్చున్నారు భోజనానికి. వీరయ్య, వెళ్ళి నీలిమను పిలుచుకురా అన్నాడు నళినీకాంత్. అమ్మా, అయ్యగారు భోజనానికి రమ్మంటున్నారు అంటూ చెప్పాడు వీరయ్య. ఆ మాటతో వాళ్ళిద్దరూ భోజనాలు చేస్తున్నారని అర్థమైపోయిన నీలంకి ఉక్రోషం ముంచుకొచ్చింది. పక్క గదిలో ఉండి భోజనానికి వెళుతూ తనని మాట మాత్రం పిలవకుండానే ముచ్చటగా ఇద్దరూ వెళ్ళిపోయినందుకు, ఏదో లాంఛనానికి పిలిచినట్టు పిలిచినా కాదు, పిలిపించిన ఆ ఆహ్వానానికి కోపమొచ్చి నీలిమ భోజనానికి వెళ్ళదలుచుకోలేదు. మధ్యాహ్నం కూడా సరిగా భోంచేయలేదు. కలుపుకున్న ఆ కాస్త అన్నం తప్ప మిగతాదంతా అలాగే వదిలిపెట్టింది. కడుపులో ఆకలి దంచేస్తోంది. అయినా వెళ్ళి అన్నం తినదలుచుకోలేదు. నాకు తలనొప్పిగా ఉంది వీరయ్య, ఈ పూట భోజనం చేయను అని చెప్పి పంపించింది వీరయ్యని. ఆ మాటే వెళ్ళి చిలకలా పలికాడు వీరయ్య. ఆ మాట వింటూ కొంచెంగా బాధపడ్డాడు నళినీకాంత్. వెళ్ళి తీసుకురావడం మంచిది అనిపించి లేచాడు. ఎక్కడికి కాంత్, భోజనం ముందు నుంచి లేవరాదు అంటూ చెయ్యి పట్టుకుని కోలేసింది వాణి. ఈ తలనొప్పితో పాటు జ్వరం కూడా పట్టుకుని ఓ వారం మంచాన పడితే దాని పొగరు సగం అణుగుతుంది అనుకుంది వాణి వికటంగా. ఏదో భోజనం అయిందనిపించి గబగబా పైకొచ్చాడు కాంత్. నీలిమ అటు తిరిగి పడుకునుంది. నీలిమ అంటూ పిలిచాడు నళినీకాంత్. చటుక్కున ఇటు తిరిగి చూసింది నీలిమ. అంతవరకు ఏడ్చిందేమో, ముఖమంతా కందగడ్డలా ఉంది ఎర్రగా. అది చూసి మరింత హడలిపోయాడు నళినీకాంత్. నిజంగానే ఆమెకు ఒంట్లో బాగలేదు కాబోలు అనుకుని, ఏం నీలిమ, ఒంట్లో నలతగా ఉందా అని అడిగాడు. అవును అంది ముభావంగా. ఉదయం నుంచి నువ్వు అదో మాదిరిగానే ఉన్నావు. ఒంట్లో బాగాలేకపోతే అప్పుడే చెప్పుంటే డాక్టర్కి కబురు పెట్టేవాణ్ణి కదా. ఎందుకులండి మళ్ళీ అదో ఖర్చు అంది నీలిమ. ఆ మాటకి కాస్త కోపం వచ్చిన నళినీకాంత్, నీకున్నంత పీనాస్తనం ఎవరికీ ఉండదు. నీ డబ్బు కాదు కదా, అంత పట్టుదల దేనికి అన్నాడు. అతను అన్న ఉద్దేశం వేరు, ఆమె అర్థం చేసుకుంది వేరు. నీ డబ్బు కాదుగా, తగలడేది నా డబ్బు అంటున్నట్టయింది. నీలిమ ముఖం అటు తిప్పేసుకుని కన్నీరు ఆపుకుంది. పోనీ ఏమన్నా తాగు అన్నాడు నళినీకాంత్. ఇంతలో వెనక నుంచి అందుకుంది వాణి. ఊరుకో కాంత్, సెక్రటరీకి అంత తలదూస్తాను ఉంటే అంతగా బ్రతిమలాడాలా అని అడిగింది. ఆ మాట బల్లెంలా దిగిపోయింది నీలిమకి. నళినీకాంత్ తన గదిలోకి వెళ్ళబోతూ, నువ్వు కూడా పడుకోవాణి, నాకు నిద్రొస్తోంది అంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. వాణి ఏమనుకుందో గదిలోకి వెళ్ళిపోయింది. నీలిమ మాత్రం నిద్రపోలేదు. అలాగే ఆలోచనలతో సతమతమవసాగింది. ఇక్కడి నుంచి విజయవాడకి ఏ బస్ ఎక్కాలో, అది స్టాండింగ్కి వెళ్ళి తెలుసుకోవడమా, లేక డాక్టర్ మేఘనాథ్ దగ్గరికి వెళ్ళి అడగడమా? వెనక తనకి ఏ సహాయం కావాల్సి వచ్చినా చేస్తానని హామీ ఇచ్చాడు మేఘనాథ్. ఆ మాట గుర్తుపెట్టుకుని విజయవాడ తనింటికి చేర్చమని కోరితే సరి అనుకుంటూ అశాంతితోనే ఇటు అటు పొర్లసాగింది నీలిమ. అన్నం తినకుండా మాడిన నీలిమ తెల్లవారి చాలా నీరసంగా లేచింది. మొహం కడుక్కునొచ్చిన కాఫీ తాగలేదు. స్నానం చేసి పైకి వెళ్ళిపోయి మళ్ళీ మంచం మీదే పడుకుంది. నళినీకాంత్కి ఏదో వెలితిగా బాధగా తోచి రాత్రి తెల్లవార్లు నిద్రపోలేకపోయాడు. తెల్లవారేసరికి లేచినా అంతకు ముందే లేచి తన పనులు పూర్తి చేసుకుని పడుకున్న నీలిమ కనిపించింది గదిలో. నీలిమ, ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు అక్కడే కూర్చుంటూ. అతని కంఠం వింటూనే ఆమెకు కళ్ళమ్మడి నీళ్ళొస్తున్నాయి. ఇంకా మాటెక్కడా? డాక్టర్ని పిలిపించమంటావా నీలిమా అంటూ ఆమె నుదుటి మీద చేయి వేశాడు. అతని చేతికి కొంచెం వేడిగానే తగిలింది. నువ్వు బయట తిరగకు నీలిమా, నీకేం కావలసి వచ్చినా వేరేని పిలు అంటూ చెప్పి డాక్టర్ మేఘనాథ్కి ఫోన్ చేశాడు. ఇది ఒకందుకు మంచిదే. డాక్టర్ మేఘనాథ్ వస్తే తను అతన్ని ఎలాగైనా బతిమాలుకోవచ్చు, తనని తన ఇంటికి చేర్చమని అనుకుంటూ అటు తిరిగింది. ఇంతలో వాణి చర్రునొచ్చేసింది పైకి. అబ్బా, నీకోసం నేను పైకి కిందకి దిగలా చేస్తున్నాను. నిక్షేపం లాంటి నా గది నాకు కాకుండా పోయింది అంటూ మింగేసేలా చూసింది నీలిమ వంక. ఆ మాట పొదునైన బోకులా దిగిపోయింది అక్కడే పడుకున్న నీలిమ గుండెల్లో. నళినీకాంత్ ఒకసారి వాణికేసి సూటిగా చూసి ఏదో అనబోయినా పడుకున్నదల్లా లేచిన నీలిమ తన సూట్ కేసు తీసుకుని తనే కింద దిగిపోయింది. వీరయ్య అంటూ పిలిచేసరికి వీరయ్య చిటికలో వచ్చేశాడు. ముందు నేనున్న గదిలో వాణిగారి సామాన్లున్నాయి, తీసి పైన ఆమె గదిలో పెట్టరా. నీలిమకేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నీ సర్ది ఆమె గదిలో పైన పెట్టొచ్చాడు. అది చూసి విజయగర్వంగా నవ్వుకుంది వాణి. నళినీకాంత్ అది స్పష్టంగా గ్రహించి తన గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా. అక్కడ పక్క దులిపేశాక మెల్లగా పడుకున్న మనసు మాత్రం మండిపోతోంది నీలిమకి. నీలిమ పడుకున్న గదిలోకొచ్చాడు నళినీకాంత్. నీలిమ, ఆ గదిలోంచి ఎందుకు వచ్చేశావు? ఆ గది అధికారిని వచ్చినప్పుడు ఆమెదే కాని నాదెందుకవుతుంది?
దయచేసి నన్ను ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారో ఆ విధంగానే నన్ను నేను పనిచేసే చోట దింపేయండి అంది కన్నీళ్లు ఆపుకుంటూ. ఆ మాటకి స్తబ్దుడైన నళినీకాంత్ తేరుకునేలోగా వాకిట్లో డాక్టర్ మేఘనాథ్. కారు ఆగిన శబ్దం విని మేఘనాథ్ వచ్చాడని గ్రహించి చకచకా మెట్లు దిగి వచ్చేశాడు నళినీకాంత్. రండి, నీలిమ పడుకుంది అంటూ ఆమె గదిలోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరినీ చూసి చటుకున లేచి కూర్చుంది నీలిమ. లేవకు నీలిమ, అలా అయిపోయేమిటి? ఎప్పటినుంచి జ్వరం? అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు నాడి చూడ్డానికి. కొంతసేపు ఆగి జ్వరం కొద్దిగా ఉంది అంటూ లెటర్ ప్యాడ్ తీసి మందు రాసిచ్చాడు. తన మెడికల్ చెస్ట్ తెరిచి టాబ్లెట్లు 3 తీసి ఇవి వెయ్యండి 3 పూట్ల. ఆ తర్వాత ఈ మందు తెచ్చి పూటకి 2 స్పూన్ల చొప్పున 2 పూట్ల తాగించండి అంటూ లేచాడు మేఘనాథ్. నీలిమ చాలా వీక్గా ఉంది. గ్లూకోజ్ నీళ్లు గాని పళ్ళరసం గాని ఇస్తే మంచిది, ఉన్నాయా అని అడిగాడు మేఘనాథ్. ఉండే ఉంటాయి, మొన్న నా కోసం తెచ్చిన గ్లూకోజ్ సగం మిగిలిపోయింది, పళ్ళు తెప్పిస్తాను అన్నాడు నళినీకాంత్. అంటూనే పర్సు తెరిచి డాక్టర్ ఫీజు కింద 25 రూపాయలు ఇచ్చాడు. మేఘనాథ్ అతి మామూలుగా ఆ డబ్బు అందుకున్న నీలిమని పేషెంట్గా చూస్తూ ఫీజు తీసుకోవాలని లేదు. అయినా నళినీకాంత్ ఏమన్నా అపోహపడతాడేమో అన్నట్టు అందుకున్నాడు. మేఘనాథ్ కారు చూసి వాణి దిగొచ్చి అప్పుడే సెక్రటరీ కోసం కాంత్ ఫోన్ చేయడం, మీరు రావడం కూడా జరిగిపోయాయే అంది విక్రంతగా. రావడమే కాదు, చూడడం కూడా అయిపోయింది అందుకని జవాబిచ్చాడు మేఘనాథ్. మరే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని కాంత్ తలుచుకుంటే అడ్డేముంది వ్యంగ్యంగా అంది వాణి. మేఘనాథం మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నీకు పళ్ళు తెప్పిస్తాను నీలిమ, అవి రసం తీయించుకుని అందులో గ్లూకోజ్ వేసుకుని తాగు అన్నాడు ఆమె గదిలోకొచ్చిన నళినీకాంత్. పెద్దగా జ్వరమేమీ లేదు, ఎందుకు అనవసరంగా? నీకన్నీ అనవసరంగానే కనిపిస్తాయిలే, ఏనాడన్నా ఏ వస్తువైనా అవసరమని తోచింది కనుకనా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విసుగ్గా నళినీకాంత్. గోడ మీద క్యాలెండర్ కేసి దృష్టి సారించిన నీలిమ తనొచ్చే నెల దాటిపోయిందని గ్రహించి ఉలిక్కి పడింది. వినాయక చవితి అతని అస్వస్థతతో దాటిపోయింది. దసరా పండగ దగ్గర పడింది. ఇప్పటికైనా తను వెళ్ళిపోతే బాగుండు అనుకుంది నీలిమ. తల పట్టుకుని మేఘనాథ్తో చెప్పాలనుకుంది ఏదీ చెప్పలేదు. నళినీకాంత్ పెద్ద పులిలా అక్కడ ఉండేసరికి తనంతట తనెందుకు వెళ్ళిపోలేదు? వెళ్ళొచ్చు, కానీ తన దగ్గర డబ్బేది? బస్ ఛార్జీలకైనా అతన్ని అడగవలసిందేగా. చి, ఇంత అస్వతంత్రపు బ్రతుకైందేంటి తంది అనుకుంది దిగులుగా. నళినీకాంత్ బజారుకు వీరయ్యను పంపి ఓ 25 బత్తాయిలు, ఓ అరడజను యాపిల్స్, పెద్ద గ్లూకోజ్ ప్యాకెట్టు అన్నీ తెప్పించాడు. వీరయ్య, నీలిమని కనిపెట్టుకునుండు, టైం ప్రకారం అన్నీ గుర్తు చేసివ్వు. మరో విషయం, ఆమె చట్టుకున్న ఏ టైంలోనన్నా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపలాకాయి. వాణిని మాత్రం పొరపాటును కూడా నీలిమ గదిలోకి రానియకు. నిద్రపోతుందనో ఏదో చెప్పు అంటూ నూరిపోసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను భోజనానికి రాలేదు. సాయంత్రం 5 గంటలకొచ్చాడు. అతని కారు హారన్ విని నీలిమ బయటకొచ్చింది. అతన్ని చూడగానే చిన్న చిరునవ్వు విసిరి మధ్యాహ్నం భోజనానికి రాలేదేం అని అడిగింది. ఆ ఆప్యాయతకు ముగ్ధుడైన నళినీకాంత్, రోజూ అంత దూరం ప్రయాణం చేసి రాలేను నీలిమ అన్నాడు గోముగా ఆమె కళ్ళలోకి చూసి. పోనీ అక్కడన్నా భోంచేశారా? చేశానన్నట్లు తల ఊపి నీ ఒంట్లో ఎలా ఉంది? పళ్ళరసం తాగావా? మందు వేసుకున్నావా అని అడిగాడు లాలనగా. ఆ, మీరు మధ్యాహ్నం రాకపోతే నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఏ ప్రమాదంలో ఇరుక్కున్నారోనని అంది చిన్నపిల్లల భయమంతా కళ్ళల్లోనే నింపుకుంటూ. నువ్విక్కడుండగా నాకు ఏ ప్రమాదం అవడం అనేది అసంభవన్నారా అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు. ఆమె గదిలోనే కూర్చుని కాఫీ తాగి పైకి వెళ్ళిపోయాడు డ్రెస్ మార్చుకోవడానికి. ఇది కాస్త ఉపశమనం కలిగించింది నీలిమకి. రాత్రికి గ్లాసు నిండా పాలు, అందులో హార్లిక్స్ కలిపి వీరయ్య తెచ్చి నీలిమకి అందించాడు. మందు బిళ్ళ వేసి మంచినీళ్ళవి అక్కడ పెట్టి ఇంకేమన్నా కావాలమ్మా అని అడిగాడు. వీరయ్య, ఇక్కడి నుంచి బెజవాడ వెళ్లాలంటే ఏ బస్సులో వెళ్లాలో చెబుతావా నీకు తెలిస్తే అని అడిగింది ఆశగా. నాకేం తెలుస్తుందమ్మా అన్నాడు నవ్వుతూ. నీలిమ మాట్లాడలేదు. ఏమ్మా, అక్కడ ఎవరన్నా మీ చుట్టాలున్నారా? లేరు వీరయ్య, మా ఊరది. ఇక్కడ మంచాన పడి మీ అందరికీ శ్రమిచ్చే కంటే మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. శ్రమేముందమ్మా, అయ్యగారితో చెప్పండి, మీకు తగ్గితే వారే తీసుకెళ్లి దింపుతారు అన్నాడు వీరయ్య. నీలిమ మాట్లాడలేదు. వీరయ్య ఒక్క క్షణం అక్కడే నిలబడి మళ్ళీ నీలిమ ఏమీ అనకపోవడంతో వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయి నీలిమ చూడకుండా నళినీకాంత్ గదిలోకి వెళ్ళి తనతో నీలిమన్న మాటలన్నీ పొల్లుపోకుండా వినిపించాడు. అన్నీ విన్న నళినీకాంత్ తల పంకించి, వీరయ్య, ఆమెని బయటికెట్టి పరిస్థితుల్లోనూ కదలనీకు అని గట్టిగా హెచ్చరించి అశాంతిగా మంచం మీద వాలిపోయాడు. కలలో
వాణి వికటాటహాసం చేస్తూ ఎదురుగా నిలబడింది. బేతాహరిణేక్షన్లా చూస్తూ చిరుగాలికే వణికే పూలతీగల మరో పక్కన నిలబడింది నీలిమ. దిగ్గున లేచి కూర్చున్నాడు. వేసిన గది తలుపులు వేసినట్టే ఉన్నాయి. పాత స్నేహాలు తిరగదోడుతూ తన కాళ్ల కింద నిప్పులు పోస్తున్న వాణి స్వభావం ఇప్పటికే బాగా బుర్రకెక్కుతోంది. నీలిమ పెదవిప్పి ఏమీ అనలేదు. అమాయకంగా చూడడం, రభస దేనికి అన్నట్టు ముందుగానే తొలగిపోవడం తప్ప రచ్చకెక్కి యాగీ చేయడం, ఎదుటి మనిషికి చక్కగా కబుర్లు చెబుతూ ఉరితాడు బిగించడం లాంటి పనులేమీ చేతగావు. అందుకని అది సాకుగా తీసుకుని ఆమెని మానసికంగా బాధలకి గురిచేయడం మనిషిన్న వారెవరైనా చేయాల్సిన పనేనా? ఎలా తెల్లవారిందో అతనికే తెలీదు. నీలిమ లేచి స్నానాధికాలు ముగించుకుని తోటలో పూలు కోసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చాడు నళినీకాంత్. నీలిమ, ఒంట్లో తేలిగ్గా ఉందా? ఆ, ఏంటి ఉదయమే పూల మీద దండయాత్ర చేస్తున్నావు? ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం. ఈ 10 రోజులు మీ దేవుని గదిలో ఎటూ అమ్మవారింది కనుక పూజ చేద్దామని అంది నవ్వుతూ. ఆ మాట వినేసరికి చటుకున నళినీకాంత్కి తల్లి గుర్తొచ్చి కళ్ళు చెమగిల్లాయి. తన తల్లి ఎంత ఓపిక లేకపోయినా 10 రోజులు దసరా పూజలతో ఇల్లు హోరెత్తించేది. బొమ్మల కొలువు పెట్టేది. బొమ్మల కొలువు పెడతావా నీలిమ అని అడిగాడు అప్రయత్నంగానే. మీ ఇష్టం, పెట్టమంటే పెడతాను. మాకు సంక్రాంతికి అలవాటే అంది ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. అతను పూలు కోసి సజ్జలో వేసాగాడు. వేస్తూనే, పెట్టు నీలిమ, మా అమ్మ పోయాక బొమ్మలు కొలివేలేదు అన్నాడు ఆమె కేసి చూసి. పెడతానన్నట్టు తల ఊపింది నీలిమ. ఆ క్షణంలో అతని ఆనందం కోసం ఏమైనా చెయ్యాలనుకుంది. ఇంతలో సుడిగాలిలో వచ్చేసింది వాణి. ఏం చేస్తున్నావు కాంత్ అంది నీలిమని గమనించినట్టే. నీలిమ పూజకి పూలు కోస్తున్నాను ముక్తసరిగా జవాబిచ్చాడు. నీకు మొదట్నుంచి పూల సరదాయేగా కాంత్. వెనక ఇదే తోటలో ఇక్కడే ఈ గులాబీ చెట్ల మధ్య తెల్ల గులాబీ కోసి నా తలలో తురిమి నన్ను దగ్గరకు తీసుకుంటూ, వాణి, అచ్చం ఈ తెల్ల గులాబీలానే ఉన్నావు సుమా అంటూ నన్ను ఎలా ముద్దులతో ముంచేశావో నీకు గుర్తుందా అని అడిగింది అతని భుజం మీద చేయి వేస్తూ. నళినీకాంత్ నిలువున నీరయ్యాడు. నీలిమ వింటుందని. నీలిమ ముఖం మాడిపోయింది ఆ మాటలు వినేసరికి. అది గ్రహించిన నళినీకాంత్ వెర్రివాళ్లా చూశాడు. ఇక చాలు, బుట్ట నిండింది అంటూ వెళ్ళిపోయింది నీలిమ. వీళ్ళిద్దరిది ఎంత ఘాటు ప్రేమ! నళినీకాంత్ అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. ఆమెతో అన్ని సరాగాలాడి ఆమంటే బొత్తిగా ఇష్టం లేనట్టు ఎందుకు అబద్ధాలు అనుకుంది కసిగా. ఆమె వెళ్లిన వైపే నీరసంగా చూసి అవతలకి వెళ్ళిపోయాడు నళినీకాంత్. దేవుడి గదంతా శుభ్రం చేసి విగ్రహాలన్నీ చక్కగా కడిగి పూలదండలతో కళకళలాడుతున్నాయి. 2 పెద్ద వెండి కుందుల్లో జ్యోతులు వెలిగించి తనకొచ్చినట్లు పూజ చేసుకుంటోంది నీలిమ. అగరవత్తుల వాసన పూల సౌరభంతో కలిసి ఆ గదంతా పరిమళాలను వెదజల్లుతుంది. శ్రీచక్ర సింహాసనాసిని అయిన రాజరాజేశ్వరీదేవి చిరునవ్వుల కాంతిలో తెల్లని పువ్వులు పోటీ పడుతున్నాయి. అప్రయత్నంగానే అటుగా వెళుతూ చేతులు జోడించాడు నళినీకాంత్. అది నీలిమ గ్రహించనే లేదు. సరిగ్గా 1 గంటకు చక్కగా ముస్తాబాయ్ డాక్టర్ మేఘనాథ్ ఇంటికి వెళ్ళింది వాణి. ఆమె వెళ్లేసరికి ఒక్కడు బాల్కనీలో నిలబడి ఎదురు చూస్తున్నాడు మేఘనాథ్ ఆమె కోసం. ఆమెను చూడగానే కిందకి దిగొచ్చాడు. అబ్బా, నేను వస్తానని ముందుగా చెప్పాను కదా, కాస్త కారు పంపకూడదయ్యా డాక్టరు అంది దీర్ఘం తీస్తూ. ఐఎమ్ సారీ వాణి, కారులో దింపుతానులే పోని, పరిహారం కింద అంటూ నవ్వాడు. నీలిమ కులాసాగా ఉందా వాణి అని అడిగాడు మేఘనాథ్ డైనింగ్ టేబుల్ వైపు దారి తీస్తూ. ఆ, బాగానే ఉంది, ముసలమ్మల పూజలు పునస్కారాలు చేస్తూ అని జవాబిచ్చింది వాణి. ఆ మాత్రం దైవభక్తుంటే ఒక విధంగా మంచిదే వాణి. మనసు కొంచెం సేపైనా ప్రశాంతంగా ఉంటుంది. ఆ, ఉంటుంది, ఎందుకుండదు. ఆవిడ గారి భక్తి పిచ్చికి భజన చేసే 2 తెలివి తక్కువ వాళ్ళు దొరికారుగా. అయినా నీకు నీలిమంటే చాలా అభిమానం అనుకుంటాను అంది వ్యంగ్యంగా. అలాంటి దేవత మీద ఎవరికైనా అభిమానం ఉంటుంది వాణి. నీకంత అభిమానం ఉంటే ఆవిడ గారిని పెళ్ళాడు అంది కవ్విస్తూ. ఆ మాటకి మేఘనాథ్ కళ్ళు సంతోషంగా చూశాయి. అంత అదృష్టం నాకుండాలే గాని ఆమెని పువ్వుల్లో పెట్టి చూసుకోనా? బేష్, ఎంత ప్రేమ పూజారివయ్యా నువ్వు. అడిగి చూడు నీ దేవతని అంది సలహాగా. అడగాలంటే నాకు భయం అన్నాడు మేఘనాథ్ అమాయకంగా. ఇంత గొప్ప డాక్టర్వి ఆ మాత్రం అడగలేవా? అయినా ఆహారంలోనూ వ్యవహారంలోనూ మొహమాటం ఉన్నవాడెవడు సుఖపడ్డు అంది తేల్చేస్తూ వాణి. నిజమేననుకో, ఆమెకు కూడా నా మీద అభిమానం ఉంటే దారి నాకు అనుకూలంగా ఉంటుంది. నేను ఏ ప్రతిపాదన చేసినా ఎస్ అంటుంది. లేకపోతే అంటూ ఆగిపోయాడు మేఘనాథ్. లేకపోతే నీ ప్రేమ భజనగానే మిగిలి ప్రేమ ఎగిరిపోతుంది.
మేఘనాథ్ మరి మాట్లాడలేదు గాని, బాబోయ్! వాణి మరీ కరుకుగా మాట్లాడుతుంది. సున్నితంగా, మృదువుగా మాట్లాడడం రానే రాదు. పాపం అతడు ఎట్లా వేగేవాడో గాని అనుకున్నాడు. చనిపోయిన మిత్రుణ్ణి తలుచుకుంటూ. వంట మనిషి భోజనం వడ్డించింది. భోజనాలు పూర్తయ్యే వరకు ఎవరూ ఏం మాట్లాడలేదు. భోజనాలయ్యాక మేఘనాథ్ కారు డ్రైవర్ని పిలిచి వాణిని ఇంటి దగ్గర దింపిరమ్మని చెప్పి పంపాడు. కారుని చూసి మేఘనాథ్ వచ్చాడేమో అనుకుంది నీలిమ. కారులోంచి వాణి దిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా లోపలికి వెళ్ళిపోయింది. వీరయ్య 25 కొబ్బరికాయలు తీసుకొచ్చాడు. ఓ గెల అరటిపళ్ళు కాస్త దూరగా ఉన్నవి కోయించి దేవుడి గదిలో ఓ పక్కగా వేలాడదీశాడు. అమ్మా, బొమ్మలు ఎటుపక్క పెట్టుకుంటారో చెబితే అటు సర్ది పెడతాను అంటూ వినయంగా వచ్చి అడిగాడు నీలిమని. ముందు గది బాగా కడిగించు, తెల్ల రంగు వేస్తే ముగ్గులు వేస్తాను అంది నీలిమ. గదులు కడిగించే పనిలో పడిపోయాడు వీరయ్య. సాయంత్రం 6 గంటలయ్యేసరికి వచ్చాడు నళినీకాంత్. కారిడార్లో కూర్చుని ఏదో చదువుకుంటున్న నీలిమ అతన్ని చూసి లేచి నిలబడింది. అలా ఉన్నారేం అంటూ తోటకూర కాడలా వేలాడుతున్న నళినీకాంత్ని చూసి భయపడుతూనే అడిగింది నీలిమ. ఏం లేదు నీలిమ, మధ్యాహ్నం భోజనం చేయలేదు అన్నాడు. ఆమె తనంతట తనే ముందుగా పలకరించినందుకు లోపలే సంతోషపడుతూ తిన్నగా వంటగదిలోకి వెళ్ళింది నీలిమ. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, రంగమ్మ, శనగపిండి కలిపి 4 పకోడీలు వేయి, అయ్యగారు మధ్యాహ్నం భోజనం చేయలేదట అంటూ ఉల్లిపాయలు తీసి తనే గబగబా తరగసాగింది. నే చేస్తాలేమ్మా అన్న అవి ఇవి అందిస్తూ ఓ పక్క ఆమె పకోడీలు వేస్తుంటే కాఫీ కలిపి వేడివేడిగా పకోడీల ప్లేటు, మంచినీళ్లు, టీపాట్లో కాఫీ పోసుకుని పైకొచ్చింది. డ్రెస్ మార్చుకుని స్థిమితంగా మంచం మీద పడుకున్న నళినీకాంత్ నీలిమని చూసి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏం నీలిమ అన్నాడు ఆపేక్షగా చూస్తూ. ముందివి తిని కాఫీ తాగండి, మీరు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు అంటూ ముందు పెట్టింది. ఆ శ్రద్ధ, ఆ ఆపేక్షలకి ముగ్ధుడైన నళినీకాంత్ వెంటనే అందుకుని తినసాగాడు. నువ్వు కూడా ఇక్కడికి తెచ్చుకుని తినకపోయావా నీలిమ అన్నాడు. ముందు మీరు తినండి, ఇంకో విడత వేయించుకుంటే అప్పుడు మీతో పాటు తింటాను గడుసుగా జవాబిచ్చింది నీలిమ. అందులోని అర్థాన్ని గ్రహించిన నళినీకాంత్ నవ్వి ఏదో అనబోయేలోగా రివ్వునొచ్చేసింది వాణి. ఏంటి తింటున్నారు? ఓహో, పొగడిలా అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది వాణి. కాఫీ వంపి కప్పుల్లో పోస్తుంటే నేనొచ్చి ఇన్నాళ్లైనా అసలు విషయం చెప్పనీయడం లేదు నువ్వు అంది నళినీకాంత్తో వాణి. చెబుదువు గాని తొందరేం అన్నాడు చిరాగ్గా నళినీకాంత్. నీలిమ అక్కడే ఉంటే వాణి ఇంకా తల తిక్కబాగుడేం వాగుతుందోనని నీలిమ కిందకు వెళ్ళి నీ పని చూసుకో అంటూ పురమాయించాడు. నీలిమ కిందకు వెళ్ళిపోయింది. వాణి నళినీకాంత్ని చూస్తూ కాఫీ తాగుతోంది. ఆ నీలిమ గొడవ వదిలేస్తే ఇతగాడిని ఎలా ఉంచాలో అలా ఉంచి ఇతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితానికి ఇంకా లోటేమీ లేదు. కావలసినంత ఆస్తి. అతి మెత్తని వాడైన నళినీకాంత్ మొగుడైతే అధికారమంతా తన చేతుల్లోకి తీసుకుని ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవచ్చు అనుకుంటూ అందుకు తగిన సమయం కోసం చూస్తోంది. ఇనుము ఎర్రగా కాలినప్పుడే మరో 2 దెబ్బలు అదనంగా వెయ్యాలన్న భావనతో వాణి అందుకే కృషి చేస్తోంది. కాంత్, ఒక విధంగా చెప్పాల్సొస్తే డాక్టర్ మేఘనాథ్ నీకు మహోపకారం చేశాడు. అందుకు ప్రతిఫలం మాత్రం నువ్వు సరిగ్గా ముట్టజెప్పలేదు అంది వాణి కాఫీ తాగి కప్పు కింద పెట్టి. ఏంటి ఆయన గారు నాకు చేసిన ఉపకారం? కోపం అణుచుకుంటూ అడిగాడు. నువ్వు గుళ్ళో పెళ్లికంటూ బయలుదేరి యాక్సిడెంట్ పేరుతో తిరిగి ఇల్లు చేరుతూ కూడా సెక్రటరీ అంటూ దాన్ని వెంటేసుకుని వస్తే అదే మరొకరైతే నీ కాబోయే మామగారికి నీకు జ్ఞాపక శక్తి క్షీణించేంత గాయాలేం తగలలేదని, అంతా నాటకమని నిజం చెప్తే ఏం చేసేవాడివి? పాపం డాక్టర్ మేఘనాథ్ కనుక ఆ విషయంలో జోక్యం పెట్టుకోలేదు గాని అదే మరొకరైతే కనీసం 10-15 వేలన్నా డాక్టర్కి ముట్ట చెప్పేవారు అంది అదో మాదిరిగా చూస్తూ. ఆ మాటకి చాలా కోపం వచ్చింది నళినీకాంత్కి. ఇంతలో ఎందుకో వచ్చిన నీలిమ ఆ మాట విని ఆగ్రహంగా ముందుకొచ్చింది. చూడండి వాణిగారు, ఏ డాక్టరు తన పేషెంట్కి ఆధైర్యం కలిగించడు, ఎదురు తిరగడు. ఏ బ్యాంక్ మేనేజరు ఒకరి అకౌంట్ని గురించి మరొకడికి ఎలా చెప్పరో ఇది అంతే. రహస్యంగా ఉంచవలసినవి రహస్యంగానే ఉంచుతారు. ఈ విధంగా 10,000కి 15,000కి బ్లాక్మెయిల్ చేసి పేషెంట్ దగ్గర డబ్బు గుంజే డాక్టర్ ఎవరు ఇంతవరకు తారసపడలేదు. ఇలాంటి మాటల వల్ల మనిషి మీదుండే గౌరవం సన్నగిలుతుంది గాని పెంచదు అంది తీక్షణంగా. నీకెందుకంత ఉక్రోషం? నేను అడుగుతోంది అతన్ని, మధ్య నీగోలేంటి? దూకుడుగా అడిగింది. ఆయన అకౌంట్స్ చూస్తోంది నేను ఆయన సెక్రటరీని, అది గుర్తుంచుకోండి అంటూ విశ్వస కిందకి దిగిపోయింది. ఆయన రాస్తే రాసుకోమను, ఇదిగో ఆగిపోయిన నా పెళ్లి తాలూకా మామగారి అడ్రస్ అంటూ గబాలను ఓ కాగితం ముందు పడేసి విసురుగా లేచాడు నళినీకాంత్.
అనుకోని ఆ ఎదురు దెబ్బకు నిశ్చేష్టురాలైంది వాణి. సమయానికి నీలిమొచ్చి అంత తీవ్రంగా మాట్లాడుతుందని ఊహించని నళినీకాంత్ బుర్ర వేడెక్కినట్టయి తలపోటొచ్చేసి అలా తోటలోంచి కాలుకేసి బయలుదేరాడు ప్రశాంతత కోసం. ఆ పూటంతా నీలిమ మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది వాణి. అయినా నీలిమ లెక్క చేయలేదు. తిట్టుకుంటే తిట్టుకుందిలే అనుకుంది నిర్లక్ష్యంగా. తెల్లవారి లేచి కిందకి దిగొస్తూ ఆ బొమ్మల కొలువు చూసి ముఖం చిట్లించుకుంది వాణి. ఏడైనా నళినీకాంత్ లేవకపోతే బొమ్మలు అతనికి చూపించాలన్న తహతహలో నీలిమ పైకొచ్చి అతని గది తలుపు నెట్టింది. అప్పుడే అతను లేచాడు కాబోలు తలుపు తీస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అంది నీలిమ. ఏంటిలా వేయించేశారు రాణిగారు అన్నాడు నవ్వుతూ. నేను బొమ్మలు పెట్టుకున్నాను చూడరా వచ్చి చిన్నపిల్లలా అడిగింది నీలిమ. చూస్తాను దేవి, నువ్వు పెట్టుకుంటే నేను చూడకుండా ఉంటానా అని అన్నాడు నవ్వుతూ. ఆమె వెనకే వచ్చి నీలిమ అమర్చిన బొమ్మల కొలువు చూసి పరమానందభరితుడయ్యాడు. 4 రోజుల్లో వస్తాను అని డాక్టర్ మేఘనాథ్కి తను చెప్పిన మాట గుర్తుకొచ్చిన వాణి ఆ రోజు వెళ్ళి రావాలని నిశ్చయించుకుంది. దాంతోపాటు మేఘనాథ్ వచ్చేటప్పుడు నీలిమను కూడా తీసుకురారాదు అని అడగడం కూడా గుర్తుకొచ్చింది. నీలిమ, డాక్టర్ మేఘనాథ్ ఇంటికి వెళదాం వస్తావా అని అడిగింది వాణి. సుమారు 3 రోజుల నుంచి మాట్లాడలేవు వాణికి నీలిమకి. అలాంటిది వాణియే పలకరించి వెళదాం వస్తావా అని అడగడంతో కాస్త తెల్లబోయినా వస్తానని గాని రానని గాని చెప్పలేదు. నళినీకాంత్ గదిలోకి వాణి చూడకుండా వెళ్ళి డాక్టర్ మేఘనాథ్ గారి ఇంటికి రమ్మని అడుగుతోంది మీ వాణి, వెళ్ళనా అని అడిగింది నీలిమ. ఆ మాటకి చివ్వున తలెత్తాడు నళినీకాంత్. ఏం, నీకు వెళ్ళాలని కోరికగా ఉందేంటి అని అడిగాడు తీవ్రంగా. కోరిక కాదు, ఆమె అడిగింది. మీరు వెళ్ళమంటే వెళతాను, లేకపోతే లేదు. ఇంకా ఏ సంగతి ఆమెకు చెప్పలేదు కనుక అడిగాను అంది కాస్త చిన్నబుచ్చుకుంటూ. నువ్వేం వెళ్ళకర్లేదు, కావాలంటే ఆవిడ గారిని వెళ్ళి రమ్మను అన్నాడు కోపం అణుచుకుంటూ. అలాగే అన్నట్టు తల పంకించి వెళ్ళిపోయింది నీలిమ. ఏం నీలిమ, వస్తానని రానని చెప్పడానికి కూడా బతిమాలించుకోవాలా అని అడిగింది వాణి కోపమంతా ముఖంలోనే చూపిస్తూ. సారీ వాణి, నేను రాలేను. ఇంకా నళినీకాంత్ గారు అప్పగించిన పని పూర్తి చేయనేలేదు. ఈ 4 రోజుల్లోనూ పూర్తి చేయకపోతే ఆడిట్కి అందుకోలేను అని మృదువుగానే జవాబిచ్చి తప్పుకుంది. ఈ మాటలు మెట్లు దిగుతూ విన్న నళినీకాంత్ కనుబొమ్మలు పైకి లేచాయి. డాక్టర్ మేఘనాథ్ నీలిమని తనింటికి తీసుకురమ్మని వాణిని అడగడానికి కారణమేమిటి? సూటిగా మెదిలిందా ప్రశ్న అతనిలో. వీళ్ళిద్దరూ ఏదన్నా ఎత్తువేయడం లేదు కదా అని కూడా సందేహించాడు నళినీకాంత్. నీలిమ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఆఖరికి షికారుగా కాలవగట్టుకైనా సరే శాసిస్తున్నట్టే అన్నాడు నళినీకాంత్. అలాగే అన్నట్టు తల ఊపింది నీలిమ. నళినీకాంత్ భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. 9 గంటలకల్లా భోజనం చేసి వెళుతున్న నళినీకాంత్నే విడ్డూరంగా చూసింది వాణి. డైనింగ్ టేబుల్ దగ్గర నీలిమే ఉండి వడ్డించడంతో ఓహో, ఇది ఈవిడ గారి సలహా కాబోలు అనుకుంది మంటగా. నళినీకాంత్ భోజనం చేసి వెళ్లేసరికి నీలిమ ముఖం కలవ పువ్వులా వికసించింది. మెల్లగా ఓ గంట అకౌంట్స్ వేసి వాణి వెళ్ళిపోయాక తను కూడా భోజనం చేసి హాయిగా నిద్రపోయింది. వాణి వెళ్లేసరికి నీలిమాదేవి దర్శనం కలుగుతుందేమోనని ఆశపడే మేఘనాథ్కి తీరని ఆశాభంగం కలిగించింది వాణి ఒక్కతే రావడం. నీలిమ రాలేదేం వాణి? అతడు అడిగిన మొదటి ప్రశ్న అది. గుమ్మలో నిలబెట్టి అడుగుతావేమిటి? ఆవిడ గారు రానంటే ఏం చేయను? చేతులు కాళ్ళు కట్టి తీసుకురానా? దూకుడుగా అంది వాణి. ఆ మాట వినేసరికి ముఖం మాడిపోయింది మేఘనాథ్కి. భోజనం చేశావా అని అడిగాడు మాట మారుస్తూ. చేయలేదు, కాంత్ ఈరోజు 9ంటికే భోంచేసి వెళ్ళిపోయాడు అంది వాణి. అయితేరా అంటూ భోజనానికి ఆహ్వానించాడు మేఘనాథ్. నువ్వు కాస్త ధైర్యం చేసి నీలిమ చుట్టూ 4 సార్లు తిరిగితే నీ లైన్లోకి తప్పకొస్తుంది నీలిమ, నీకేం తక్కువ అంది వాణి భోజనం చేస్తూ. ఆ మాటకి కాస్త జీవం వచ్చింది మేఘనాథ్కి. ఆమె చుట్టూ 4 సార్లు కాదు 40 సార్లు తిరగడానికైనా నాకు అభ్యంతరం లేదు వాణి, సంతోషంగా తిరుగుతాను. కానీ నళినీకాంత్ ఏమైనా అనుకుంటాడనే నా భయం. అయితే నీ ప్రేమని త్యాగం చేస్తావా? హేళనగా అడిగింది వాణి. ప్రయత్నిస్తాను, ఫలించకపోతే అప్పటి సంగతి. సరే, ముందొకసారి ఇంటికి రా. నీలిమ బొమ్మల కొలువు పెట్టుకుంది చూడ్డానికి అంటూ వాణి ఆహ్వానించింది. అలాగే, తప్పకుండా వస్తాను అన్నాడు మేఘనాథ్. వాణి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చి నిద్రపోయి లేచేసరికి నళినీకాంత్ వచ్చేశాడు ఇంటికి. అతని చేతిలో 2 ప్యాకెట్లున్నాయి. నీలిమ అంటూ అతను పిలవగానే చెంగున లేడీలా వచ్చింది నీలిమ. బొమ్మలు పెట్టుకున్న కొందనపు బొమ్మకి నా కానుక అంటూ ప్యాకెట్ విప్పదీసిచ్చాడు. వాణి అతని రాకని గమనించి చీరలు తెచ్చావేమిటి అంటూ వచ్చింది. అవును, పండగ కదా, ఈ చీర నీకు అంటూ అందించాడు.
ఆ చీర అటు ఇటు చూసి తిరగేసి బోర్లేసి విసిరి నళినీకాంత్ మీద పడేట్టు కొట్టింది. ఆ చాకరీ చేసుకుని బతికేదానికి అంత మంచి చీరాను, నాకేమో ఇలాంటి దిక్కుమాల చీరానా అంది ఆగ్రహవేశాలతో ఊగిపోతూ. వాణి కాళికారవం చూసి నీలిమ గజగజ వణికింది. నళినీకాంత్ నిశ్చేష్టుడే చూడసాగాడు. ముందుగా తేరుకుంది నీలిమే. మీకా చీర నచ్చకపోతే నా చీర తీసుకోండి అంటూ తన చీర ఆమె చేతిలో పెట్టి చరచర తన గదిలోకి వెళ్ళిపోయింది నీలిమ. చేష్టలుడిగిన నళినీకాంత్ నోట మాట రాలేదు. రాత్రి 8 గంటలకి భోజనాలు వడ్డిస్తూ అందర్నీ పిలిచి వెళ్ళాడు వీరయ్య. వాణిలో ఉన్న విశేషమేంటంటే తను అన్న మాటలు, చేసిన గలాటాలు అన్నీ క్షణంలో మరిచిపోయినట్టు నటిస్తుంది. అతి చక్కగా పలకరించి అవతల వాళ్ళని మాయ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా భోజనానికి లేవలేదు అంటూ నళినీకాంత్ గదిలోకొచ్చింది. అప్పుడే ఫైల్స్ అతనికి ఇద్దామనుకుంటూ నీలిమ కూడా అతని గదికే వచ్చింది. అక్కడ వాణిని చూసి మనసులోనే ఆశ్చర్యపడిన పైకి కనబడనీక, ఇగో ఈ ఫైల్స్ అన్నీ సరిచూడడం అయిపోయింది అంటూ అందించింది. ఆ వందుకొని బీరువాలో పెడుతుంటే ఫోన్ మోగింది. చూడు నీలిమ, ఎవరో ఫోన్ చేస్తున్నారు అన్నాడు నళినీకాంత్. నీలిమ రిసీవర్ అందుకొని హలో అంది. హలో, నేను డాక్టర్ మేఘనాథ్ని. నీలిమేనా మాట్లాడేది సంతోషంగా అడిగాడు మేఘనాథ్. అవును నీలిమనే అంది బదులుగా. ఎంత అదృష్టం, నేను ఫోన్ చేసిన వేళ విశేషం చాలా మంచిది నీలిమే పలికింది. ఫోన్లోనే నవ్వింది నీలిమ ఆ మాటలు విని. ఇంతకీ విషయం చెప్పండి. 5 నిమిషాలు మాట్లాడగల ఓపికందా? మేఘనాథ్ ప్రశ్న. నా ఓపికేమీ ఢోకా లేదు. 5 కాదు 10 నిమిషాలైనా మాట్లాడగలను. నళినీకాంత్ ఆశ్చర్యంగా వింటున్నాడు ఎవరా అని. అది గమనించిన వాణి, పదకాంత్, మనం భోజనానికి వెళదాం, నీలిమ మాట్లాడక వస్తుందిలే అంటూ చేయి పట్టుకుని లేవదీసింది. నళినీకాంత్ అయిష్టంగానే కదిలాడు అక్కడి నుంచి. మెనీ థ్యాంక్స్ నీలిమ, నువ్వు బొమ్మల కొలువు పెట్టుకున్నావంట, నన్ను పిలవలేదేం? ఫోన్లో అడిగిన ప్రశ్నకు కిలకిలా నవ్వింది నీలిమ. కుంకుమబరిని తీసుకుని పేరంటం పిలవనా అని అడిగింది. పిలు, నువ్వెలా పిలిచినా నాకు సంతోషమే అన్నాడు మేఘనాథ్. కుంకుమబరిని తీసుకుని మీ ఇంటికి ఇప్పుడు రాలేను గాని రేపు మీకు వీలైన టైంలో వచ్చి పళ్ళు తాంబూలం తీసుకుని పేరంటం చేసి వెళ్ళండి, ఓకే అంది నవ్వుతూ. అలాగే మరుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు మేఘనాథ్. నీలిమ గది యువతలకొచ్చింది. అక్కడ ఆమెకి కనిపించిన దృశ్యం ఆమెని పాతాళానికి కొంగదీసింది. బాల్కనీలో నళినీకాంత్, అతన్ని పెనవేసుకున్న వాణి. నీలిమ చటుక్కున బయటికి రావడం, తాము ఆ విధంగా ఉండడం, అది ఆమె కంటబడ్డం నళినీకాంత్ బుర్ర గిరగిరమనేలా చేసింది. నిలువున నీరైన నీలిమ అక్కడి నుంచి చిటికలో వెళ్ళిపోయింది తన గదిలోకి. ఆమె కళ్ళ నుంచి ధారగా కన్నీరు కారుతోంది. ఇద్దరికిద్దరే ఎంత నెరజాన వాణి. నళినీకాంత్ ఇంత అబద్ధాల కోరు అని తెలిస్తే ఆనాడే పారిపోయేది ఇక్కడి నుంచి. తన ఎదురుగా ఆ మంటే పెద్ద ఇష్టం లేనట్టు ఉండడం, కాస్త మనిషి చాటైతే కావలించుకోవడం. నీలిమ ఏమనుకుంటుందో అనే భయంతో చెమట పట్టుకుపోతోంది నళినీకాంత్కు. తను ఆమె కూడా వస్తుందని, అంతా కలిసి వెళ్ళవచ్చునని బాల్కనీలో నిలబడ్డాడు. వాణి ఏదో అంటూ తనని కౌగిలించుకుంది. ఆ కౌగిలి తనకేమీ అనుభూతినివ్వకపోగా ఒళ్ళు మండించింది. సరిగ్గా అదే సమయంలోనే నీలిమ రావడం, తామిద్దరినీ చూసి ఆమె ముఖం ఎలా కమిలిపోయిందో తనకి గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుతో కుంగిపోతున్నాడు. ఇంకక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు నళినీకాంత్.